ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మంచి ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? బాగా ప్రాక్టీస్ అవుతున్నాం. జడ్జెస్ ఎలా ఉంది మీకు సపోర్ట్? ఎందుకంటే యాక్చువల్లీ నేను అడుగుతుంది, ఇది మీ జడ్జెస్ ఎలా ఉన్నారో చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ అడుగుతాను. నిజంగా చెప్తున్నాను, సదా మ్యామ్ కానీ, శ్రీదేవి మ్యామ్ కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ, మేము ఎంత అయితే చేస్తామో వాళ్ళకి తెలుసు మేము ఎంత 100కి మేము ఎంత పర్ఫామ్ చేస్తాము అనేది. బట్ మేము మిస్టేక్స్ చేసినా చెప్తారు, యూఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్, మంచి ప్రాక్టీస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, అదన్నీ చెప్తూనే దే ఆర్ గివింగ్ గుడ్ మార్క్స్ అనమాట మాకు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మాకు చేసేటప్పుడు మాకు కూడా తెలిసిపోద్ది కదా, ఓకే ఇది ఉంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్నది. బట్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మేము అక్కడ ఉన్నాం. వాళ్ళు నిజంగా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ వీ బోత్ ఆర్ నాన్ డాన్సర్స్. నేను ఏంట్రా, సో నాన్ డాన్సర్స్ మేమిద్దరం కూడా. బికాస్ నాది వేరే డిఫరెంట్. ఇప్పుడు నాకు సోలోగా ఇచ్చి ఇంకేదైనా సాంగ్ ఇచ్చుంటే మేబీ నేను చేసేసేదాన్ని. నేను జోడీతో నేను ఫస్ట్ నీతో డాన్స్ రానోడిని ఇచ్చేసి అందుకే నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటావు. ఐ డిడ్ంట్ సే దట్, నువ్వు అన్నావు. అండ్ నిజంగా అలానే గొడవలు పడతాడు. ఏంటంటే జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, ఆల్రెడీ డాన్స్ వచ్చిన మాట్లాడుతున్నాను మనీ. సో జడ్జెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది నాకు యాక్చువల్గా డాన్స్ కంటే కూడా ఈ ప్రెషర్ ఎక్కువైపోతుంది డే బై డే, టు బి ఫ్రాంక్. ఈ టాంట్రమ్స్ ఏవైతే ఉన్నాయో, కిడ్స్ టాంట్రమ్స్, ఇట్ ఈస్ అన్బేరబుల్, కంప్లీట్లీ అన్బేరబుల్. సో ఎనీ విచ్ వేస్ జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, డాన్స్ ఫుల్ ప్లెజ్డ్గా వచ్చిన వాళ్ళని వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తూ జడ్జ్ చేస్తున్నారు. డాన్స్ రాని వాళ్ళని వాళ్ళ లిమిట్స్ పుష్ చేస్తున్నారు. సో ఎల్కేజీ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలి అలా మెజర్ చేస్తున్నారు, 10th క్లాస్ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలి అలా మెజర్ చేస్తున్నారు. సో జడ్జెస్ ఆర్ బీయింగ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ విత్ దేర్ జడ్జ్మెంట్స్. నాకు చాలా నచ్చిందంటే ఎవ్రీ మైన్యూట్ మిస్టేక్ని వాళ్ళు నొప్పించకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కరెక్షన్స్ ఇంపార్టెంట్, అండ్ ఏ కంటెస్టెంట్కి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఐఎమ్ టాకింగ్ ప్రియాంక. సో యా, నాకు నచ్చదు జడ్జెస్. ఇప్పుడు బీబీ జోడి ఏదైతే సీజన్ 2లో ఉందో, కంటెస్టెంట్స్ అందరు విడిపోతున్నారు. ఇప్పుడు నైని సాయిని వదిలి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే చైతూని కీర్తి వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా ఇవి చాలా జరుగుతున్నాయి కదా. ఎందువల్ల కారణాలు ఏమన్నా మీకు? నాకు నిజంగా సాటర్డే ఎపిసోడ్ గురించి అస్సలు తెలియదు శివ. నాకు ఆ రీజన్స్ కూడా తెలియదు. అండ్ నీకు తెలుసు, మనం ప్రాక్టీస్లో ఇరుక్కుంటే అసలు టైం కూడా ఉండదు మాట్లాడేంత. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలియదు. కీర్తి ఈజ్ మెంటలీ ఈజ్ నాట్ వెల్ అని చెప్పేసి ఆ అమ్మాయి స్టేజ్ మీద చెప్పింది. శ్రీజ వచ్చింది, దే ఆర్ డూయింగ్ గుడ్, ఐ థింక్ సో. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇంకా చైతుకి ఏంటి అంటే టైం దొరకట్లేదు. బికాస్ తనకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైం దొరక్క తను వర్కౌట్ అయ్యాడు. అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే అంతే. బట్ వేరే రీజన్స్ అయితే నాకు తెలియదు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒకటి బేబీ జోడీ అనేది కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మిగిలిన సీరియల్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్, ఇప్పుడు చేతికి వస్తే కనుక తన ఆఫీస్, ఇవన్నీ ఉంటాయి. సో ప్యారల్గా ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి. అండ్ ఎండ్ మిడిల్లో హెల్త్ కూడా ఉంటుంది, అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అవుట్ అవ్వాల్సి వస్తుంది. కానీ పర్టికులర్గా పార్ట్నర్ అనే రీజన్తో అయితే ఎవరు అవుట్ అవ్వరు. బికాస్ ఎవరికైనా ఉంటుంది కదా డాన్స్ షోలో ఇంత మంచి డాన్స్ షోలో చేయాలని చెప్పి. బట్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు అవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ లక్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు లీస్ట్లో ఉన్నారా? ఎవరు? మేము లీస్ట్లో ఉన్నాం. లాస్ట్ వీక్ నామినేషన్ వరకు. కాంపిటీషన్ ఇప్పుడు ఫేస్ ఆఫ్ చేయాలి అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. బికాస్ మేము సేవ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. ఎలా చెప్తుందో చాలా అదే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. చేశాను కదా, నాజా చేసినప్పుడు రివర్స్ మనం. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారా, ఇప్పుడు నీ అలాగే ఉందా? మా ఇద్దరు చేసేప్పుడు నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా? డెడికేషన్. నేను గైస్ ఐ రియల్లీ వాంట్ టు టెల్ దిస్, మనకంటే స్టార్ట్ చేసి నిజంగా లేదు ఎవరు ఏమనుకున్నా ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ నేను సూపర్ జోడీ చేశాను యాంకర్ శివతో. ఇలానే ఏదో మాటల్లో మాట వచ్చి ఏదో ఒకసారి నీకు డాన్స్ రాదు ఏం రాదు అని ఒక్క మాట అన్నా అంతే. అనేసి నేను వెళ్ళిపోయాను ఆ రోజు ఇంటికి. అండ్ నాకు తెలీదు శివ మార్నింగ్ 3 వరకు 4 వరకు హీస్ డూయింగ్ ప్రాక్టీస్ అని. సో నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు లేట్గా వస్తున్నావు అంటే వాడు నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. బికాస్ నేను వాడిని హర్ట్ చేశాను. అక్కడికి 2 days తర్వాత నేను సారీ చెప్పాను. సారీ శివ, సారీ రా, నిజంగానే నేను ఏదో కోపంలో అనేసాను అంటే
నాకు మా కొరియోగ్రాఫర్ వచ్చి చెప్పారు, నువ్వు అన్న మాటకి ఆ నైట్ 3-4 వరకు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. నాకు లిటరలీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఏంటి ఈ అబ్బాయికి ఎంత డెడికేషన్ ఉందా అని. నాకు నిజంగా అప్పటి నుంచి శివ మీద నాకు అప్పటి నుంచి నేను శివతో నేను ఎప్పుడూ కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, అంటే తను ఎప్పుడు అంటే ఆ టెంపర్ తెప్పించడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో నిజంగా థ్యాంక్స్ రా, నీ సపోర్ట్ నాకు చాలా ఉన్నింది అప్పుడు, బట్ నేనే చేయలేకపోయాను. ఇప్పుడు మనకంటే సపోర్ట్ బాగుందిరా నిజంగా. యా యా, చాలా బాగా. వాడికి అసలు రాని పనిని వాడు 100% చేస్తున్నాడు. వాడు ఎంత ఎనర్జీ పెట్టాలో అంత ఎనర్జీ పెడుతున్నాడు నిజంగా. మేబీ నేను వేరే అబ్బాయితో చేస్తుంటే అంత కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో, డెఫినెట్గా నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, బికాజ్ నా ఫ్రెండ్ జోన్ నుంచి బయటకు వెళ్ళి చేయడం అంటే నా వల్ల కాదు. సో నిజంగా మనీ తను చెయ్యాలి అనుకునే దానికంటే 200% బెస్ట్ ఇస్తున్నాడు. నేను దానికి నిజంగా అప్రిషియేట్ చేస్తాను మనీలో, అది నాకు నిజంగా నచ్చుతుంది. అవును, మీ ప్రోమోస్ చూసా అసలు 10 రూపాయలకి బాగా చేశారుగా ఫుల్. అదంతా కృష్ణ మాస్టర్ గురించి ఏం చెప్తారు మీరు? హీ సో స్వీట్. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను మీ ఇద్దరివి కూడా ఒకసారి టైమింగ్ మిస్ చేస్తాము, ఆయన ఇరిటేట్ చేస్తాము, అది తెలిసిందేలే. అయ్యా చెప్పేటప్పుడు తిన్నగా వినాలి ఇద్దరు. ఓవరాక్షన్ చేస్తారనుకో నిజంగా మేము ఒకసారి టైమింగ్కి రాము, టైమింగ్ మిస్ చేస్తాము. ఆయన ఇచ్చే టైంకి మేము లేదు మాస్టర్ మేము వెళ్ళాలి, వీఆర్ నాట్ వెల్ అంటే ఆయన పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు. అండ్ ఆయన కూడా మా బాడీ లాంగ్వేజ్ని తగ్గట్టుగాను మాకు సెట్ అయ్యే సాంగ్స్ని తీసుకొని కొరియోగ్రఫీ చేయడం అనేది నిజంగా వీఆర్ బ్లెస్డ్. మా కృష్ణ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దొరుకుంటే 2వ ఎపిసోడ్కి నేను పారిపోయేదాన్ని. డెఫినెట్గా నేను మనీతో చేసినట్టు నేను డెఫినెట్గా పారిపోయేదాన్ని, నా వల్ల కాదు నిజంగా. అండ్ మనీ కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. ఇట్లా పొడిచి ఇట్లా ఆయింట్మెంట్ రాస్తాం. నిజంగా నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, అది వాడికి తెలుసు, నేను అది వాడితో కూడా చెప్తాను. ఈవెన్ మా మాస్టర్ కొన్ని కరెక్షన్స్ అని చెప్పిందంటే టైమింగ్ కి రాము అనేది కాకుండా రాము కాకుండా రాను ఈ కవర్ డ్రైవ్ అంతా వచ్చిందా కెమెరా ముందు రియల్ ఫ్రేమ్ ఇఫ్ యు వాంట్ టు be in a good books just be like that. Okay, now what so I which ways na Krishna master lo maatladtanu నేను ఆన్సర్ ఇవ్వద్దారా? రాము రాను ఇద్దరమీ రాము. నేను సరే ఒక పని చేసి 2 మైకులు ఆడబెట్టరా దాన్ని? అక్కర్లేదు, చెప్పు ఏంటి క్వశ్చన్ ఏంటి? కృష్ణ మాస్టర్ ఇది ఈమె ఇట్లా ఇంటరప్ట్ చేస్తే అట్లా పోతుంది. కృష్ణ మాస్టర్ దగ్గర నాకు నచ్చిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా, దట్ మ్యాటర్స్ అ లాట్. ఆయన వెళ్ళే ముందు ఇచ్చే పంపు మామూలుగా ఉండదు. అండ్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీ కాల్స్ మీ, ఏం చేయగలుగుతాం ఈ స్టెప్, నువ్వు టెన్షన్ పడకు, రేపు మార్నింగ్ మళ్ళీ చేద్దాము. ఒక స్టెప్ రాలేదని నేను డౌన్ అయ్యానంటే అది నోటీస్ చేస్తాడని నేను చెప్పని అవసరం లేదు దానికి. చాలా డిస్టర్బెన్స్ చెప్పాను నేను. సో ఎస్, ఆయన నాకు మాస్టర్ కంటే కూడా ఈజ్ అ మెంటర్ ఫర్ మీ. సో డాన్స్ లో కానీ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ అప్లిఫ్టర్, మూడ్ అప్లిఫ్టర్. ఈ స్టెప్ అయ్యి ఒకసారి చూడు, నీ పార్ట్నర్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. లేదు, ఇక్కడ చేస్తున్నావు కదా, నా ప్రాబ్లం అంటే శ్రీమంతుడిది అది నేను అది చూసా. మా పని ఏదైనా సరే 3 కాన్స్ ముందు ఉంటాడు. స్టెప్ ఉంటుంది శివ, స్టెప్ ఉండేది ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి దాన్ని. తన్వి ఎక్కే ముందు కూడా మనీ స్టెప్ చెయ్యి అని చెప్పి ఊపిరి బిగబట్టి మరి చేశాను అనమాట. ఇది నువ్వు చేశాను అని. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ టైమింగ్, ఈ కౌంట్స్ ఇవన్నీ రావు. ఫస్ట్ కళావతి సాంగ్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఐ టుక్ 2 days, జస్ట్ 2 steps నేర్చుకోవడానికి 2 days తీసుకున్నాను. అంత బేసిక్ నుంచి ఇప్పుడు నేను హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేసిన కూడా నేర్చుకోగలుగుతాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేస్తే నేర్చుకుంటాను. మొన్న కథకళి హాఫ్ డేలో చేసుకోవాలి మనము, మరి మొత్తం అయిపోయిన తర్వాత 3 days చేసిన తర్వాత 4th డే మనం హాఫ్ డేలో చేస్తాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. బాగా చేస్తున్నారు. నీకు బాగా ఇబ్బంది అయిందా స్టేజ్ మీద? ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? నాకంటే ఇది రియాలిటీ షో, లైక్ రియాలిటీ షో అంటే మొత్తం లైవ్ అని కాదు, పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తిగా ఇది చేయాలి, సింగిల్ టేక్లో చేయాలి, లేకపోతే ఇంకా పోతాం. ఇబ్బంది అయిందా నీకు ఇప్పుడు స్టేజ్ మీద? నెవర్. గుర్తుంటున్నాయి? నాకు స్టెప్స్ మర్చిపోండి నేను ఇప్పుడు. నా దగ్గర ఒకటి అదొక ప్లస్ ఏంటంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద స్టెప్స్. అంటే CA చదివి
గుర్తుపెట్టుకోవడం ఐ విల్ మ్యాప్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ దట్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. కాకపోతే దొరికిపోతాను నేను ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి వెళ్తున్నాను దొరికిపోతా. బికాస్ తినలాగా గ్రేస్ ఉంది అనుకో దొరకను. కానీ యాక్చువల్లీ మర్చిపోయేది పింకీయే, కానీ కవర్ చేసేస్తుంది. శివ 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 ఆ గ్రేస్ లోనే అది కవర్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ వెంటనే ఇలా చూసి ఇలా అండ్ తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి శివ. సో తన స్టెప్ మర్చిపోయినట్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఒక పక్కన ఉంటుంది, బాడీలో గ్రేస్ ఒక పక్కన ఉంటుంది కాబట్టి. సో తను ఈ స్టెప్ మర్చిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినా కూడా ఎవరికి అర్థం కాదు. బట్ మనకి ఎలా అంటే మనం కొంచెం బాలకృష్ణ లాగా ఎక్స్ప్రెషన్స్ వెరీ బెస్ట్ నన్ను అడిగితే. ఇప్పుడు చూసాను కదా అందుకుంటున్నాడు, కొంచెం అలా ప్రాక్టీస్ అయిపోతుంటుంటే అలవాటు అయిపోద్ది. అదే నేను నాన్ డాన్సర్ చెప్తున్నాడు, అది నువ్వు వింటున్నావు. నేను చూసా తోబా తోబా స్టెప్ అది మనం సరే శివ, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి. నీకు నాతో డాన్స్ ఎక్స్పీరియన్స్ బాగుందా? లైక్ బాగుండే, కాకపోతే మధ్యలో వెళ్ళిపోకుండా ఉంటే అదే చెప్తున్నా. పింకీయే ఫస్ట్ సరే నీకు ఒక ఛాన్స్ నాకు ఎందుకు తెలుసా, మధ్యలో నేను అక్షర్ ఖాన్ వచ్చాక నేను కొంచెం డౌన్ అయిపోయా. ఎందుకంటే నేను తను ఆ సాంగ్ తెలుసా ప్రాక్టీస్ చేసాము. అక్షర్ ఖాన్ తో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు సాంగ్ ప్రాక్టీస్ గంటే. బికాస్ నేను తనతో చేసాను. ఇంకొక సాంగ్ ఉంది, తను ఓన్లీ తను డాన్సర్ కాబట్టి పట్టేసుకుంటుంది. అక్కడ ఇప్పుడు స్టేజ్ ఎక్కాలంటే హాఫ్ అన్ అవర్ ముందు స్టెప్స్ కొత్త స్టెప్పులు చెప్తే మళ్ళీ వెళ్ళి స్టేజ్ ఎక్కిచ్చారు, ఆ సాంగ్ మొత్తం చేసి ఇది ఆమె వెళ్ళిపోయేటప్పుడుది. అవును, బట్ నేను అదే రోజు కదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ ముందు హాస్పిటల్ నుంచి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి సారీ చెప్పి నేను మళ్ళీ వెళ్ళా. మళ్ళీ తగ్గగానే మళ్ళీ 2 episodes చేసాం. అప్పటికి ఐఎమ్ నాట్ వెల్. నేను టీంతో మాట్లాడుకుని అన్నా ఇంకా నా వల్ల కాదన్నా అని చెప్పి ఉండుంటే నేను ఇంకా వెళ్ళేవాళ్ళం, ఉండేవాళ్ళం. అండ్ ఆడియన్స్కి తెలియని ఇంకొక విషయం ఏంటంటే స్టెప్స్ టెక్నికల్స్ కాకముందు ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు స్టేజ్ ఎక్కి ఒక 1 hour ముందు కూడా స్టెప్స్ మారిపోతాయి. బికాస్ లైటింగ్ ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల, కెమెరా ప్లేస్మెంట్స్ వల్ల స్టెప్స్ మార్చేస్తారు. సో ఆ టైంలో మేము నేర్చుకున్నంత ఒక లెక్క అయితే 1 hour స్టేజ్ ఎక్కే ముందు నేర్చుకునేది ఇంకొక లెక్క అవుతుంది. సో ఆ స్టెప్ అయిపోయి ఈ స్టెప్ వేసామంటే మొత్తం పర్ఫార్మెన్స్ అంతా జనార్దన్ గాలి గోవిందా మారిందా. మామూలు చాలాసార్లు మారుతుంది. ప్లేస్మెంట్స్ మారుతాయి, స్టెప్స్ మారవు కొన్నిసార్లు. ఇప్పుడు షాడో యాక్ట్లో మాకు కొన్నిసార్లు మేము ఏం చేసామంటే ప్రాక్టీస్ అప్పుడు ఏం చేసామంటే నేను ఫ్లోర్ మీద పడుకునేది అంతా ఉండే, నేను ఇటు సైడ్ పడుకొని అటు స్టెప్స్ కొన్ని తన మీదకి ఎక్కేవాడిని. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే కింద వైట్ పేపర్ వేసి అది ఇటువైపు ప్లేస్మెంట్ అని తన వెనకాల లాస్ట్ వెళ్ళేది, ఆ ప్లేస్మెంట్స్ మారిపోయేసరికి ఏమవుతుందంటే కౌంట్తో సహా మేము చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టెన్షన్ రానికూడదు బ్రెయిన్లోకి. కొంచెం ఆ టెన్షన్ వచ్చినా కూడా మొత్తం పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆ స్టెప్ చేంజ్ అవుతుందని చెప్పి స్టార్టింగ్ నుంచి మనం ఆలోచిస్తూ పెట్టామనుకో ముందున్న స్టెప్స్ కూడా పోతాయి. సో డాన్స్లో మంచి ఇదైపోతున్నాడు, ప్రో అయిపోతున్నట్టున్నాడు. గురువు గారికి ప్రణామములు. కృష్ణ మాస్టర్, తన్వి అండ్ కృష్ణ మాస్టర్. ఇంకే బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి కొన్ని డాన్స్ షోస్ టీవీ ఎపిసోడ్స్లో కనిపిస్తున్నాం. మొన్న ఏదో ఒక ప్రశాంత్ వర్మ గారితో ఒక మూవీ, ఇప్పుడు ఓన్లీ ఆ మూవీ కోసమేనా మొత్తం అన్ని ఆపేసావా లేకపోతే ఏంటి? ఏమైంది అంటే నేను ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చేసి నీకు తెలుసు 4 movies నేను సైన్ చేశాను. 2 movies సెట్ మీదకి వెళ్ళినాయి. సో ఏమైంది అంటే ప్రశాంత్ వర్మ గారి మూవీ అయిపోయింది, అందరికీ తెలుసు అది అయిపోయింది. లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అండ్ నాకు సార్ చెప్పడం ఏంటి అంటే చూజీగా చెయ్యి అని ఒకటి చెప్పారు ప్రశాంత్ గారు, బికాస్ ఇది నీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది అని. నేను అదే మూమెంట్లో కూడా నేను ఐ స్టార్టెడ్ చూసింగ్ మై క్యారెక్టర్స్, లైక్ మంచి క్యారెక్టర్స్ని చేద్దామని నేను అనుకున్నాను. సో 4 moviesలో 2 movies ఒక 80% షూట్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది వచ్చి అవి ఆగిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ గారు పూర్తిగా మూవీని కంప్లీట్ అయిపోయింది, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట. ఇంకొక మూవీ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. నాకు ఆ మూవీ చేసేటప్పుడు నాకు లైక్ ఐ డెంట్ ఫీల్ కంఫర్ట్. సో అందుకని నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కోన వెంకట్ గారిది అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఆయన ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా ఆయనకే తెలియాలి, సార్ ఎప్పుడంటే అప్పుడు. కానీ నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మధ్యలో నా దాంట్లో ఒకసారి స్టెప్ ఆపేసావు. ఎందులోరా? డాగ్ యాక్ట్లో నేను ఇలా పైకి లేపితే
ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు నార్మల్ అన్కంఫర్టబుల్ See, ఫీల్ I have some traumas and all. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా గో త్రూ అయ్యాను. సడన్గా నా మైండ్లో లేనిది అక్కడ ఏదన్నా జరిగితే మాత్రం డెఫినెట్గా నేను అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను. అది ఎప్పుడు కూడా నేను ఒక బార్డర్ గీసుకుంటా. నేను ఐ డోంట్ వాంట్ టు క్రాస్ దట్. అది లైక్ నా క్లోజ్ సర్కిల్కి తెలుసు. నేను నార్మల్గా సరదాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్తో ఉంటాను, బట్ ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్ విత్ మై ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీతో కానీ బయట కానీ. అండ్ నాకు తెలిసినంత వరకు కూడా నేను ఎక్కువగా తిరిగేది కూడా సిరి అండ్ కాజల్ అక్కతోనే, అండ్ అఫ్ కోర్స్ పవి, అండ్ సమ్ టైమ్స్ నిన్ను మీట్ అవుతాను ఎప్పుడైనా బయట. అంతకుమించి ఇంకెక్కడైనా నేను మీట్ అయినట్టు కానీ నా గురించి ఏదైనా బ్యాడ్ నేమ్ కానీ ఇంకేదైనా సవేరా ఎవరు వినలేదు ఇండస్ట్రీలో, ఈవెన్ బయట కూడా. సో పిల్లో మొహం మీదకి వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? సో ఐ నో మై లిమిట్స్ అనమాట. నాకు అలాంటి టైంలో ఒక్కసారి నేను అన్కంఫర్ట్ ఫీల్ అయిపోతాను, కొంచెం కాన్షియస్ ఉంటా, అరే నేను ఎలా కనిపిస్తానో ఏంటో, అంటే ఇది చేస్తే ఎలా కనిపిస్తాను ఇలా. అండ్ మేబీ అది నా పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మేబీ అది నా బాడీ మీద నాకున్న కాన్షియస్నెస్ అయి ఉండొచ్చు. అందువల్ల